రిఫ్రెష్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ అండ్ ప్లే సెంటర్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సర్పంచ్లకే కమిషన్ల వేధింపులు. బాధితుల అండగా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని. ఈపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన, సామాజిక పెన్షన్లు ఇచ్చి ఆదుకోండి. రాయచోటిలో జరిగిన అల్లర్లపై వివాదాస్పదంగా స్పందించిన నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు. తెలుగు గంగ శిల్ప వెంచర్లుపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ నెల 12వ తేదీ యువత పోరుబాట. వైఎస్ఆర్సీపీ. రిఫ్రెష్ హోటల్ అండ్ ప్లే సెంటర్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల స్థానిక నందమూరి నగర్ పోయే రోడ్డులో శంకర్ పెట్రోల్ బంకు పక్కన నూతనంగా కె నరసింహుడు, వేణుగోపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన రిఫ్రెష్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ అండ్ ప్లే సెంటర్ ను నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ, ప్రస్తుత బిజీ లైఫ్ లో యువతకు, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో అవసరం. అలాంటి వారికి ఉల్లాసాన్ని ఇచ్చే ప్రదేశం రిఫ్రెష్ హోటల్ అండ్ ప్లే సెంటర్ అని తెలిపారు. అలాగే వీరి దగ్గర నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహారం అందించడం, అలాగే ఆటలాడుకోవడానికి మినీ స్టేడియం కలదని తెలిపారు. ఈ అవకాశాన్ని నంద్యాల ప్రజలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం హోటల్ నిర్వాహకులు కె నరసింహుడు, వేణుగోపాల్ రెడ్డిలను ఎన్ఎండి ఫిరోజ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, బుగ్గ రాముడు, జాకీర్, ఇలియాస్, అక్రమ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. రఘు పంపిస్తాను. రెస్టారెంట్ ప్రారంభం చేయడం జరిగింది నందమూరి నగర్ లో. ఎందుకంటే ఇప్పుడు కాదు, వచ్చే నెక్స్ట్ ఒక ఫ్యూ ఇయర్స్ లో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయిపోతుంది. కంపల్సరీ మీకు కూడా బాగా, అంటే జనాలు కూడా బాగా వస్తారు. అట్లానే ఫ్లడ్ లైట్స్ తో క్రికెట్ స్టేడియం కూడా బాగా ఉంది, ఇండోర్ స్టేడియం లెక్కనే ఉంది. చాలా మంది వస్తారు యువకులు కూడా. అందరినీ ఏమంటే ఒకసారి వచ్చేసి ఇప్పుడే అన్న చెప్పినట్టు భీమవరం నుంచి వంటకాలు అంతా, అదే ఫిష్ తినే వాళ్ళకి, ప్రాన్స్ తినే వాళ్ళకి అందరికి ఇది మంచి రుచి. నేను యాక్చువల్లీ మనమంతా ఫాస్టింగ్ లో ఉన్నాం. ఇంకొకసారి వచ్చి ఖచ్చితంగా ఇక్కడ వచ్చి టేస్ట్ చేస్తామని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఎన్నో బ్రాంచెస్ మీరు పెట్టాలని కోరుకుంటూ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. మొట్టమొదటిసారిగా మన నంద్యాలలో నందమూరి నగర్లో రిఫ్రెష్ రెస్టారెంట్ అని భీమవరం మాస్టర్ స్టే, భీమవరం చేపల వంటకాలు, అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ ఐటమ్స్ కానీ, ఆంధ్ర భోజనం కానీ, ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తూ అట్ ది సేమ్ టైం లైవ్ గ్రాస్, నెట్ క్రికెట్, ఫ్లడ్ లైట్స్ కూడా మన నంద్యాలలో మొట్టమొదటిసారిగా మనము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ
ఈరోజు ఏదైతే మనం మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో భీమవరం నుంచి వచ్చిన వాళ్ళు చేసే వంటకాలు ఫిష్ ప్రాన్స్ ఎవరైతే అంటే భీమవరం అంటే మన ఫిష్ ప్రాన్స్ కూడా మనం తీసుకుంటూ ఇక్కడ మంచి టేస్ట్తో మనం రన్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాంచ్ మనం కర్నూలు ఆల్రెడీ అక్టోబర్లో స్టార్ట్ చేసాం. ఇది సెకండ్ బ్రాంచ్ అన్నగారి చేతుల మీదుగా మనం ఈరోజు ఓపెన్ చేసుకోవడం మాకు ఒక సంతోషంగా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అన్నగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ ఆయన ఆశీస్సులు మాకుంటారు. కమిషన్లు ఇస్తేనే బిల్లులు ఇస్తామంటూ అధికారుల వేధింపులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సర్పంచ్లు. ఆలగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండల గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ ఇవ్వాలని అధికారులు కోరడంపై మూకుమ్మడిగా ఫిర్యాదు చేసిన సర్పంచ్లు. మహిళా సర్పంచ్ అని కూడా చూడకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళా సర్పంచ్. బాధితులకు అండగా ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని. చనిపోయినాడు సార్, నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎందుకు వచ్చారు? ఏ సమస్య ఏందమ్మా? నాకు సెక్రటరీ సంతకాలు పెట్టకుండా బిల్లులల్లా ఆపినాడు. ఇవాడి సార్ అందరు కలిసి ఆపినారు అని వచ్చినాను. న్యాయం కావాలని వచ్చినాను. నాకు బిల్లులు పడకుండా ఒక బిల్లులు కూడా ఊర్లో పనులు అయితే ప్రతి ఒక్క పని చేసినాను, కానీ నాకు బిల్లులు పెట్టకుండా ఏమన్నా అంటే గిన్న లంచం ఇవ్వాలమ్మా, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని చెప్తున్నాడు. పేరైతే చెప్పకుండా అన్నాడు. నేను పోయిన తర్వాత నాది ముత్తలూరు, రుద్రవరం మండలం, నంద్యాల జిల్లా. 10% కమిషన్ అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు అని. కమిషన్ ఇవ్వకుండా బిల్లులు పెట్టాము అంటున్నారు. మీ ఊరు చిలకలూరు సర్పంచ్. మన కరెంటు బిల్లు బల్బులు తయారు చేసాము, బల్బులు ఇచ్చాము, డస్ట్ తెచ్చాము. దానికి ప్రసాద్ రెడ్డి చిలకలూరు. అసలు మీ సమస్య ఏందన్నా? ఏంది విషయం ఇది? మా సమస్య బిల్లులు పెట్టాలంటే డబ్బులు 10% కమిషన్ అడుగుతున్నారు సెక్రటరీ. ఏం వర్కులు చేసినారు? ఏం పనులు చేపిస్తున్నారు గ్రామంలో? గ్రామంలో అన్ని చేయించినాం. బల్బులు ఇచ్చినాము. ఎవరు అడుగుతున్నారు డబ్బులు? ఎమ్మెల్యే గారు అడిగారు అని సెక్రటరీ చెప్పారు. మీరు ఇచ్చారా? మరి ఇవ్వలేదు. కలెక్టర్ గారు ఏమన్నారు? కంప్లైంట్ ఇచ్చింటే ఇప్పుడు ఇచ్చేస్తున్నాం కంప్లైంట్. బాగా మాట్లాడాడు. ఈరోజు ఆలగడ్డ తాలూకాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు మీరు చూస్తే ఆలగడ్డ తాలూకాలో కేవలం రుద్రవరం మండలం నుంచి రుద్రవరం మండలంలో సంబంధించిన సర్పంచులందరినీ కూడా కలెక్టర్ గారి దగ్గరికి పిలుచుకురావడం జరిగింది. ఆఖరికి ఒక సర్పంచ్ భర్త చనిపోయినాడు. చనిపోయి 1 నెల అవుతుంది. ఆమె మహిళ, ఆమెకి బిల్లులు పెట్టకుండా వేధిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడో 2019 ముందర టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు చేసిన వర్కులకి ఇప్పుడు బిల్లులు పెట్టాలా, మీకు బిల్లులు పెట్టము అని చెప్పేసి ఆమెను వేధిస్తూ వేధించడే కాకుండా ఇంకా బిల్లులు పెట్టాలంటే 10% కమిషన్ ఇవ్వాలా అని చెప్పేసి ఈరోజు వేధించడం జరుగుతూ ఉంది ఆమెని. ఆమె ఆఖరికి నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది అని చెప్తే, నువ్వు సంతకం పెట్టు, సంతకం పెడితే మేము బిల్లులు పెట్టుకుంటాము అని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క ముత్తలూరు గ్రామము ఆ మహిళకే కాదు, ప్రతి ఒక్క సర్పంచ్ ఈరోజు ఆలగడ్డ తాలూకాలో అన్ని గ్రామాల సర్పంచులకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి ఇదే పరిస్థితి, ఎంపీపీలకి ఇదే పరిస్థితి. ఈరోజు జెడ్పీటీసీలకి జెడ్పీ గ్రాంట్ నుంచి వర్కులు కూడా శాంక్షన్ అయ్యి వచ్చినాయి. దానికి ఎస్టిమేట్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. వర్క్ ఆర్డర్లు ఇయ్యరు. జెడ్పీటీసీలు పలానా వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్ ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఎంపీడీఓలే సొంతంగా ఎవరి పేర్లు అంటే వాళ్ళ పేర్లు రాసి వీళ్ళ పేరు మీద తీర్మానాలు చేయండి అని సర్పంచ్లకు పంపిస్తారు. సర్పంచ్లు పక్కన పెడతారు. ఈ నిధులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మీ కమిషన్ల కోసం గ్రామాభివృద్ధిని దౌర్జన్యం చేసి నాశనం చేస్తున్నారు గ్రామాభివృద్ధిని. ఈరోజు సర్పంచ్ నిధులకి మేము పెద్దపీట వేసాము అని చెప్పి అసెంబ్లీలో మైక్ ఇస్తే చాలు, మేము సర్పంచులకు పెద్దపీట వేసాం, వాళ్ళకి ఇంత ఇది చేసాం అది చేసామని మాట్లాడేవాళ్ళు ఈరోజు సర్పంచుల నిధులు ఎందుకు మీరు దుర్వినియోగం చేస్తున్నారు? సర్పంచుల నిధుల్లో ఎవరికి పర్సెంటేజ్ పోతుందనే తేలాల. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల. ఈరోజు సర్పంచ్
సర్పంచులందరూ కూడా స్వచ్ఛందంగా ధైర్యంగా చెప్పారు కలెక్టర్ ముందర. ఈఓఆర్డి రుద్రవరం మండలం ఈఓఆర్డి మమ్మల్ని ఇంత పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఓపెన్ గా ఈరోజు సర్పంచులందరూ చెప్పారు. ఈరోజు ప్రతి ఈఓఆర్డి ఇట్లా డిమాండ్ చేస్తున్నాడని సర్పంచులంతా ఓపెన్ గా వాళ్ళందరినీ పిలిచి సర్పంచులను ఎదిరేసి ఎంక్వైరీ జరిగితే 5 నిమిషాలు తేలిపోతుంది ఇది జరిగిందా జరగలేదా అనేది. ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. ఎంత దూరమైనా సర్పంచులందరికీ వాళ్ళ హక్కులను వాళ్ళకి కాపాడే విధంగా మేము వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేస్తాము. ఈ విధంగా చిల్లర కోసం మీ జోబులు నింపుకోవడం కోసం గ్రామాభివృద్ధికి అడ్డుపడితే మాత్రం ఎవరు చూస్తా ఊరుకోరని చెప్పేసి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. దాని మీద కూడా ఇప్పుడు కలెక్టర్ నిన్న మేము కోటకొండ విలేజ్ కి పోవడం జరిగింది. ఆడ అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పేసి అక్కడే రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి వాళ్ళు ఏం చెప్పారు, మా పైర్లకంతా కూడా ఈ మట్టి వచ్చి కొట్టుకొని మాకు ఈల్డ్ 100% రావాల్సింది 30% కూడా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఎకరాకి మాకు 40 మూటలు పండాలంటే ఈ దుమ్ము వల్ల 20 మూటలు కూడా పండే పరిస్థితి లేదన్నా, మేము ఇబ్బంది పడుతున్నాం, మేము పెట్టిన పెట్టుబడులు కూడా రావని చెప్పేసి రైతులందరూ వాపోతే నిన్న పోయి అక్కడ మేము మాట్లాడి రైతుల తరఫున అంతా కూడా చెప్పి రావడం జరిగింది. మళ్ళీ రాత్రికే బండ్లు పెట్టి మట్టి దొల్లడం జరుగుతుంది. ఇప్పుడు సాక్షాత్ కలెక్టర్ గారే ఈ ఎంఐ గారిని పిలిపించి అడిగారు దానికి పర్మిషన్ ఉందా అంటే మేడం పర్మిషన్ లేదు అని ఈ గారు చెప్పడం జరిగింది. డిఎంజీ గారిని కూడా పిలిచి అడగడం జరిగింది పర్మిషన్ ఉంది. ఇది కోటకొండ విలేజ్ లో కోటకొండ చెరువులో తోలుతున్నారు. కోటకొండ చెరువులో తోలాలన్నప్పటికీ అక్కడ గ్రామ సర్పంచ్ రిజల్యూషన్ కావాలా, ఎటువంటి పర్మిషన్ ఎక్కడి నుంచి లేకుండా ఈ రోజు యథేచ్ఛగా మట్టి తోలుకొని వాళ్ళ జోబులు నింపుకోవడానికి రైతులు పొట్టగొడతా ఉన్నారు. ఈ రోజు ఈ నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. గత ప్రభుత్వంలో క్రాప్ ఇన్సూరెన్స్ అని, ఇన్పుట్ సబ్సిడీ అని, రైతు భరోసా అని ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి రైతులను ఆదుకోవడానికి. ఇప్పుడు ఒక్క కార్యక్రమం అట్లాంటిది లేకపోగా రైతు కష్టపడి పండించుకున్న పంటని కూడా వాళ్ళకి భద్రత ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దుమ్ము కొట్టుకొని పోతున్నాయి, మా పరిస్థితి ఏంది, మేము ఇంత నష్టపోతాం, పెట్టిన పెట్టుబడులు కూడా రావు, మేము గుత్తలకి తీసుకొని పొలాలు వేసుకున్నాం, గుత్తలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రైతులు వాపోతుంటే దాని మీద స్పందించే నాదుడే లేడు. ఈరోజు ఖచ్చితంగా వీళ్ళ తరఫున మేము నిలబడతాం, ఎంత దూరమైనా పోరాడతాం, వాళ్ళకి న్యాయం జరగాల. కలెక్టర్ గారిని కూడా మేము ఒకటే కోరడం జరిగింది, వెంటనే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 2014 కంటే ముందు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆధార్ కార్డులను ఆన్లైన్లో కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తుందని, మరి ఏ పెన్షన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ 1400 నుంచి 2000 మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవట్లేదని ఆందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమైనా సామాజిక పెన్షన్ కల్పించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. రిటైర్డ్ అసోసియేషన్ ఎదుర్కొంటే సమస్యల మీద ఈరోజు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేలు, స్థానిక మంత్రులకు, తర్వాత స్టేట్ లెవెల్ మా జనరల్ సెక్రటరీ గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా మాకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద 2014 కంటే రిటైర్డ్ అయిన వాళ్లకు 500, 700, 1000 రూపాయలు, 1500, అత్యధిక పెన్షన్ అంటే 2000 రూపాయల లోపు వస్తుంది. మరి మేమంతా కోరుకునేది ఏమంటే గవర్నమెంట్ సదాల మంచి ఉద్దేశంతో సామాజిక పెన్షన్ పెట్టింది. ఈ మహా అంటే మా మీద పెద్ద భారం ఏం కాదు. పెద్దలు దయదలిసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ సామాజిక పెన్షన్ 4000 రూపాయలు ఇప్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అన్ని డిపోలలో నిరసన అనొద్దు, మా యొక్క అప్పీల్ ను ప్రింట్ అండ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. సార్, దయచేసి మీరు ఈ న్యూస్ ను గౌరవ ముఖ్యమంత్రి వరకు అవసరమైన శాఖ వాళ్ళ ద్వారా మీ మద్దతు మాకు తెలియజేయాలని, అలాగే మా కడప ఎమ్మెల్యే గారు రెడ్డెప్ప మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మా విషయం ప్రస్తావించింది. చంద్రబాబు నాయుడు కూడా పర్యటనలో ఎన్నికల ముందు జరిగిన టూర్ లో ఎమ్మెల్యే గారు మెమరాండం ఇస్తే ఆయన కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామన్నారు. సరే, పరిశీలిస్తామంటే మా కోరికలు మేము తీవ్రత చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజు స్టేట్ కమిటీ నిర్ణయం మేరకు తీవ్రతరం చేస్తున్నాం. సార్, మరి మా యొక్క ఆశలు ఫలించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ మెంబర్స్ కు, ఫ్యామిలీస్ కు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఫ్రంట్ అండ్ మీడియా కూడా ధన్యవాదాలు. సార్, నేను కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. మేము ఈ యొక్క సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినామంటే మామూలుగా మాకు రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కు మాకు అతి తక్కువ పెన్షన్ తో మేము 2014 కంటే ముందు తర్వాత రిటైర్డ్ అయిన వాళ్లకు 5000, 500, 700 అనేటువంటి తక్కువ పెన్షన్ తో
మా పెన్షన్ తీసుకుంటున్నారు. మామూలుగా మన ఆధార్ కార్డు కొడితే మీకు రేషన్ కార్డు రాదు, మీకు పెన్షన్ రాదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్తున్నారు. అందువల్ల మా అప్పీల్ని సీఎం గారి దృష్టికి మన ఎన్ఎండి ఫరూక్ గారు మంత్రి గారితో మా మెమోరాండము వినిపించినాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేపిస్తానని చెప్పి ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. నిన్ననే ఆ మెమోరాండము ఆయన గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే స్టేట్ మొత్తం మీద మా యొక్క వాయిస్ మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ, మాకు మీ పనులు ఎన్ని ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి మీరు మా యొక్క వాయిస్ని మీరు వినిపించి వాళ్ళకు తెలపాలని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించు. ఎప్పుడైతే మనం బొట్టు పెట్టుకుంటామో, హిందువుగా జీవిస్తామో, ఎప్పుడైతే హిందువుగా గర్విస్తామో అప్పుడే ఈ దేశంలో హిందువులకు బ్రతకడానికి కాదు పాలించడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే హిందువులందరినీ సమానంగా చూడటం వల్ల హిందువుల చేతగంతనం అనుకుంటున్నారు. 80% ఉన్న హిందువులు మంచితనం చూపిస్తే 20% ఉన్న అంటరాని వాళ్ళు మన మీద దాడి చేసే స్థితికి వచ్చారు. ఇలాగే దాడులు కొనసాగడం పునరావృతమైతే హిందువుల వైపు చూస్తే కూడా హిందువుల వైపు చూసిన వాడి కళ్ళు పీకుతాం. హిందువులంతా కూడా హిందువు బంధువే. మనం ఏ కులంలో పుట్టినా ప్రతి హిందువు కూడా మనం అందరం బంధువులమే. కూడా గడపలోనే కులం, బయటికి వస్తే హిందువుగా జీవిద్దాం, హిందువుగా మాట్లాడదాం, చనిపోయేంత వరకు కూడా హిందువుగానే గర్విద్దాం. దయచేసి ఎవరే కానీ ప్రతి హిందువుకి ఏమి జరిగినా కూడా హిందూ సమాజం అంతా కూడా మన వెనక ఉంది. ధైర్యంగా ఉండండి, హిందువుగానే జీవించండి. భారతదేశంలో ఎవరు జీవించాలన్నా ప్రశాంతంగా హిందువులకు అణిగిమణిగి హిందువులతో బాగా ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు కూడా బాగా ఉంటాయి. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. ఒక హిందువుగా చెప్తున్నాం, హిందువులకు ఏదైనా హక్కులకు భంగం కల్పిస్తే మీ ప్రార్థనాలయాల దగ్గర మైకులు పెట్టకూడదు, డబ్బులు వాయించకూడదని ఏ రాజ్యాంగంలో ఉందిరా పెదవల్లారా? ఒకసారి ఎప్పుడే కానీ మా హిందువుల వైపు చూస్తే మీకు మా తరగ చూపిస్తాం. ఏ సుప్రీంకోర్టులో ఉందా, ఏ రాజ్యాంగంలో ఉంది? మీ ప్రార్థనాలయాల దగ్గర డ్రమ్స్ వాయించకూడదు, మైకులు పెట్టకూడదు అని చెప్పి మీరు జాగ్రత్త, ఖబర్దార్. హిందువుల జోలికి వస్తే హిందువుల తరగ చూపిస్తాం. 80% ఉన్న హిందువుల మేమేంట్రా మీకు భయపడేది? ఒక్క చోట నుంచి ఉచ్చవస్తే కొట్టవాడు. జై శ్రీరామ్. ధన్యవాదాలు అధ్యక్ష. తెలుగు గంగ అంటేనే మొదట గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, కర్నూలు, కడప ప్రాంతంలో ఈ తెలుగు గంగ రాకపోయింటే ఇంకా ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది ఇంకా పెరిగిపోయేది అధ్యక్ష. తెలుగు గంగ రావడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ఫ్యాక్షన్ అంతా కూడా తగ్గిపోయి అక్కడ ప్రజలందరూ కూడా రైతులుగా మారి ఈరోజు చాలా చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నారు అధ్యక్ష. తెలుగు గంగ మెయిన్ పర్పస్ వచ్చేసి చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్, చెన్నైకి నీళ్లు తీసుకుపోవడానికి తెలుగు గంగ ప్రాజెక్ట్ మొదట్లో పెట్టడం జరిగింది అధ్యక్ష. కర్నూలు జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా వ్యవసాయానికి ఈ తెలుగు గంగ నీళ్లు వాడుకుంటే చెన్నైలో వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పర్పస్ గా వాడుకుంటారు అధ్యక్ష. మరి ఈరోజు 2004లో మెయిన్ కెనాల్ పూర్తి అవ్వడం జరిగింది అధ్యక్ష. 2004 పూర్తయిన తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ తర్వాత పిల్ల కాలువలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, ఇంతవరకు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. టెండర్లు పిలిచి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ 20 సంవత్సరాల నుంచి పనులు పూర్తి కాకపోవడం వల్ల అక్కడ కళ్ళ ముందర తమిళనాడుకి నీళ్లు పోతున్నా కూడా మా ప్రాంతంలో ఉన్న రైతులు నీళ్లు వాడుకోలేని పరిస్థితి అధ్యక్ష. ఈ జీవీపీఆర్ ఏదైతే కన్స్ట్రక్షన్ వాళ్ళకి, కంపెనీ వాళ్ళకి
గతంలో టెండర్లు వచ్చినాయి అధ్యక్ష. వీళ్ళు పని పూర్తి చేయలేదు అధ్యక్ష. 20 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. వాళ్ళ పనులు పూర్తి చేయట్లేదు, టెండర్లు క్యాన్సిల్ చేయట్లేదు, కొత్త టెండర్లు కూడా పిలవట్లేదు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, ఒక క్లారిటీగా వీళ్ళు పని పూర్తి చేస్తారా లేదా, లేకపోతే వీళ్ళు పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే కొత్త టెండర్లనే పిలిచి పని పూర్తి చేయించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు కర్నూలు జిల్లాలో కేవలం కర్నూలు జిల్లాలో 1,28,428 ఎకరాలు ఉంటే ఆలగడ్డ ప్రాంతంలో మాత్రమే దాదాపుగా 80,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. తెలుగంగా నెల్లూరు కడప వర్క్స్ కంప్లీట్ అయినాయి అధ్యక్ష. కానీ కర్నూలు దగ్గరకు వచ్చే మాత్రం ఇంకా వర్క్స్ పూర్తి కావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు కెనాల్ ఏదైతే ఉందో మెయిన్ కెనాల్ వచ్చేసి హైయర్ లెవెల్లో ఉండడం వల్ల పొలాలన్నీ కూడా కింద లెవెల్లో లోవర్ లెవెల్లో ఉండడం వల్ల ఏదైతే వర్షము ఎక్కువ పడినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా అధ్యక్ష నీళ్ళన్నీ కూడా కిందికి వచ్చేసి పొలాల్లోకి నీళ్లు పోయి పంట డ్యామేజ్ కూడా అవుతుంది అధ్యక్ష. అంతేకాకుండా కల్వర్ట్లు అధ్యక్ష, కల్వర్ట్ల సైజు కూడా చిన్నగా ఉండడం వల్ల ఈ రాళ్ళు సిల్ట్ అంతా కూడా పూడిపోవడం వల్ల రైతులకి ఆ పొలాల మీదకి వచ్చేసి పంట నష్టం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష మెయిన్ కెనాల్ వచ్చేసి దానికి జీప్ ట్రాక్ కూడా ఇంతవరకు సరిగ్గా మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. ఈ జీప్ ట్రాక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల అధికారులు ఎవరైనా వెళ్ళి కెనాల్ మీద ఏం జరుగుతుందనే చూసుకోవడానికన్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండలేకపోతుంది అధ్యక్ష. ఆఖరికి మొన్న మేము కూడా కెనాల్ వైపు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటే దిగి పోలీసు జీప్లు ఎక్కి మేము వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ జీప్ ట్రాక్ మెయింటైన్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా మరి మంత్రి గారికి నేను ఇంతకు ముందు కూడా ఒకటి ప్రపోజల్ ఇచ్చినాం అధ్యక్ష. గండ్రేవులో ఏదైతే రిజర్వాయర్ అహోబిలం ప్రాంతంలో ఉందో అధ్యక్ష 0.3 కెపాసిటీ టీఎంసీ కెపాసిటీ ఉంది అధ్యక్ష. దాన్ని 0.6 కెపాసిటీకి పెంచడానికి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం అధ్యక్ష. 2 నిమిషాలు అధ్యక్ష. దానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పంపించారు అధ్యక్ష. మంత్రి గారికి ఇంతవరకు ఇక్కడే ఉన్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పుడే వెళ్ళిపోయినట్టున్నారు అధ్యక్ష. 45 కోట్ల రూపాయలతో అది కూడా వాళ్ళకి పంపించాం అధ్యక్ష. అది కూడా తొందరలో పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే OHR ఉంది, పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది అధ్యక్ష. ఇది తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. మంత్రి గారికి ఒకటి తెలియజేసుకుంటాం అధ్యక్ష, ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. తెలుగంగలో ఏం జరుగుతుంది, ఏమి మనకి ఇంకా అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్ల కాలువలు ఇంకా ఎందుకు రాలేదు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఇంకా ఎందుకు రాలేదు, మెయిన్ కెనాల్ ఇంకా పనులు ఎందుకు పూర్తి కాలేదని చెప్పి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, అయిపోయింది. ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అయిపోయింది అధ్యక్ష. మెయిన్ గా అధ్యక్ష కేసీ కెనాల్ కి సంబంధించి నేను గతంలో కూడా చెప్పినాను అధ్యక్ష. ఒక ఛానల్ ని వాళ్ళు ఆక్యుపై చేసేసుకొని శిల్పా వెంచర్ వేసి దాదాపుగా 700 ఎకరాలకి నీళ్లు రాకుండా ఆపినది గతంలో నేను అసెంబ్లీలో మాట్లాడినాను అధ్యక్ష. ఇప్పుడు నేను మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నా అని చెప్పి హడావిడిగా అధికారులు మరి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్న ఈ అసెంబ్లీ స్టార్ట్ అయినప్పుడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మంత్రి గారిని కోరుకుంటున్నా అధ్యక్ష, ఈ క్వశ్చన్ రేజ్ చేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల క్వశ్చన్ రేజ్ చేసుకుని నా మీద కూడా డౌట్లు వస్తున్నాయి అధ్యక్ష. మేమెక్కడ కాంప్రమైజ్ అయినామని చెప్పి దయచేసి ఆ చట్ట పేరు మాకు రాకుండా తొందరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అధ్యక్ష. అధికారులు కూడా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు కూడా కేసీ కెనాల్ కి తెలుగంగకి చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావట్లేదు అధ్యక్ష. దయచేసి అధికారులు చర్యలు తీసుకొని చివరి ఆయకట్టు వరకు నీళ్లు వచ్చేలాగా మంత్రి గారు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు తన పాత పద్ధతి ప్రకారం ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తాడో అదే రకంగా మోసం చేస్తూ గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇలా చూపెట్టి మాకు భయమైతా ఉంది ఇవి చేయాలంటే గెలిచిన తర్వాత మోసం చేసి ఈ రకంగా ప్రజలను నట్టేట ముంచుతా పోతా ఉన్నారు. మేము చంద్రబాబు నాయుడు మీ ద్వారా సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు సూపర్ 6 లాంచింగ్ చేసినప్పుడు మీకు గుర్తు లేదా? ఈరోజు మీరు అందలం ఎక్కుతానే మీ పాత అనేది చూపెట్టడం తగునా? ప్రజల తరఫున మేము ఎప్పుడు పోరాడడానికి రెడీగా ఉంటాము. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ అన్ని రకాల న్యూ ఇయర్ చెప్పినటువంటి అన్ని ఇవ్వాల్సిందిగా
ఇచ్చే రకంగా ఇచ్చేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి చెప్పడం. అలాగే 17 మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా మీ నికృష్టపు ఆలోచనతో పీపీపీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ప్రైవేట్ వాళ్లకు ధారదత్తం చేయడం ఎంతవరకు తగు? ఈ రకంగా మీరు చేసుకుంటా పోతూ ఇంకా ఎంత ఘోరం అంటే పులివెందుల్లో శాంక్షన్ అయిన సీట్లు భారతదేశ చరిత్రలో ఎవ్వరూ చేయని రీతిగా మాకు అవసరం లేదు అని చెప్పేసి లెటర్ రాయడం అనేది ఎంత ఘోరమైన తప్పిదమో మనకందరికీ తెలుస్తా ఉంది. సో నేను నంద్యాల ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అబద్ధపు వాగ్దానాలను ఖచ్చితంగా ఎండగట్టడానికి మేము రెడీ అవుతా ఉన్నాము. నంద్యాలలో ఉండే విద్యార్థులందరూ 12వ తేదీన యువత పోరుబాటలకి వచ్చి మాతో పాటు కలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటాం. మార్చి 12 యువత పోరు అనే కార్యక్రమం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గలం ఇప్పడానికి మార్చి 12వ తేదీ సిద్ధమవుతుంది. దీనికి పెద్ద ఎత్తున నంద్యాల జిల్లా ప్రజలందరూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు గాని సహకరించి, ఎందుకనంటే వారి కోసం ఈ గలాన్ని వినిపించడానికి ముందుకెళ్తున్నారు కాబట్టి అందరి సహాయకారాలతో పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాను. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు ఇలా విద్యార్థులు ముందుకు రావాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు దీనికి నామం పెట్టేసి విద్యార్థులు మోసం చేయడం జరిగింది. కానీ జగనన్న 19 తర్వాత జగనన్న రావడంతో తండ్రికి తగ్గ తనయుడు లాగా ఇంకా 2 అడుగులు ముందుకేసి 100% పిల్లలు విద్యార్థులు చదివే విధంగా ఈ పథకాన్ని రూపొందించడమే కాకుండా, ఎందుకనంటే పిల్లలు చదివితేనే వాళ్ళ భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, చదివే ముఖ్యమని చెప్పి భావించిన జగనన్న ఎంతో మంది విద్యార్థులు చదువుకోవడానికి ప్రోత్సహించడం జరిగింది. మార్చి 12న వైఎస్ఆర్సీపీతో పాటు ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీతో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు 12వ తారీఖు జరగబోయే యువత పోరు కార్యక్రమంలో మన వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చురుకుగా పాల్గొని, ఎక్కడైతే విద్యార్థులకు ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది పూర్తి స్థాయిలో అంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మన మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియంబర్స్మెంట్ అనేది ఫండింగ్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ టైం టు టైం వదిలి పిల్లల భవిష్యత్తును కాపాడాలని, అందుకోసమని దీన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రేపు 12వ తారీఖు పోచా బ్రహ్మానందరెడ్డి గారి ఉదయానంద లాడ్జి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ఈ యువత పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 12వ తారీఖు ఉదయం 10 గంటలకు అందరం కూడా మన మాజీ ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సారథ్యంలో అక్కడికి బయలుదేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం నంద్యాల నియోజకవర్గం సమన్వయకర్త యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ పోరు 12వ తారీఖు యువకులు మరియు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు గౌరవ పెద్దలందరి సమక్షంలో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు మరియు యువకులకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దీనికి మన ప్రైవేటీకరణ, మన మెడికల్ కాలేజీలు అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళు వ్యవసాయ కూలీలుగా లేకపోతే వారి ఇతర పనులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి యువతను యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులకు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాము, పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఈ రోజు వాటిని విస్మరించి ఈ విధంగా చేయడం ద్వారా ఎవరైతే బాధిత వర్గాలకు అండగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిలబడుతున్నాయి. కావున వీరందరూ కూడా మాతో పాటు వచ్చి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద
ఒత్తిడి ఈ కార్యక్రమంలో మీరు మీతో పాటు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు ఎవరైతే విద్యార్థులకు యువత భవిష్యత్తు కోరే వారందరూ కూడా మాతో పాటు పాల్గొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిధులను విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పేద విద్యార్థులకు నిరుద్యోగులకు అండగా ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్న నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో యువత పోరు నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా పేద విద్యార్థులైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి, వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మూమెంట్ లో పాల్గొని తమ మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం. రిఫ్రెషో వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ హోటల్ అండ్ ప్లే సెంటర్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సర్పంచ్లకే కమిషన్ల వేధింపులు. బాధితుల అండగా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని. ఈపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన, సామాజిక పెన్షన్లు ఇచ్చి ఆదుకోండి. రాయచోటిలో జరిగిన అల్లర్లపై వివాదాస్పదంగా స్పందించిన నంద్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు. తెలుగు గంగ శిల్ప వెంచర్లుపై అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ నెల 12వ తేదీ యువత పోరుబాట. వైఎస్ఆర్సీపీ